దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలండి. అర్థమైంది కదండి? మీరందరూ ఏ వాక్యం అన్నారు ఇప్పటి వరకు? చెప్పాలి. ఒక విషయం చెప్పండి. మార్గము. దేవునికి స్తోత్రం. మార్గం ఎవరు? ఎక్కడ ఎలా చెప్పగలరా మాట? వాక్యాన్ని వాక్యముతోటే మనం జోడించాలి. దేవునికి స్తోత్రం. అంటే లోకంలో చాలా మార్గాలు ఉంటాయి, కానీ యేసయ్య మార్గమే పరలోకాన్ని తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. మీరు నాతో నడిచారనుకో, నేను ఒక చోటకి వెళ్ళాలనుకో, షార్ట్ కట్లో తీసుకెళ్తాను, త్వరగా వెళ్ళిపోదాం రా అని. కానీ యేసుప్రభు అలా తీసుకెళ్ళడు, ఆయన తిన్నగా తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. 23వ అధ్యాయము ఆయన ఒక మాట అంటాడు. యోబుగా రాసినది 23:10-11 చదవండి. చూడండి, ఆయన అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణమలే కనబడదును. నా వైపు చూడండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు గారు చెబుతున్నారు. యోబు గారు ఈ మాట చెప్పేటప్పుడు యోబు గారు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఎక్కడున్నాడు? గోనెపట్టె కట్టుకుని బూడిదలో ఉంటూ ఏడుస్తూ, ఏంటి, తన కుటుంబంలో బిడ్డలు పోయారు. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం పోయింది, శరీరంలో ఎటువంటి స్వస్థత లేదు. చివరికి యోబు గారి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆ బూడిదలో కూర్చున్నప్పుడు దాహం వేసింది యోబు గారికి. పనోడు వెళ్తూ ఉంటుంటే ఒక గ్లాస్ మంచిలు ఎవరని అడిగితే, ఛీ, అసహ్యం వచ్చేస్తుంది, నీ దగ్గర భరించలేని స్మెల్ వచ్చేస్తుంది అనేసి తిట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు యోబు గారు, నా పనివాడికి కూడా నేను అసహ్యుడైతిని. ఆ మాట ఎంత బాధగా ఉందో తెలుసా? అయినా కానీ ఆ స్థితిగతుల మధ్యనే ఉంటూ చివరికి ఎంతో విలువనిచ్చే భార్యాభర్తల బంధంలో కూడా భార్య ఏమైనా ఆదరిస్తుందేమని భార్య వైపు చూస్తే ఆమె వచ్చి అందే, ఇకనైనా సరే యథార్థతను విడిచిపెట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి దూషించి చచ్చిపోరా అంది, మన భాషలో చెప్పాలంటే. అయినా కానీ ఒక్క మాట తిరిగి ఆమెను అనకుండా తానున్న స్థితిని బట్టి, ఇదిగో ఇలా ఎవరైనా చెప్పగలరా? నేను నడుచు మార్గము ఆయనకి తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనబడతాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పాలంటే దమ్ముండాలి. ఈ మాట అనగలిగేంత శక్తి కూడా యోబు గారికి లేదు. ఎందుకంటే మాంసం ఎముకలకు అంటుకుపోయింది. ఓ పక్క స్నేహితులు మాట మీద మాట, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఇలా జరుగుతుందా, నువ్వు యథార్థంగా లేవు, నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు సరిగా ప్రార్థన చేస్తలేదు, అందుకే దేవుడు నీకు ఇలా చేశాడు అని స్నేహితులు మాట మీద మాట అంటుంటే అవన్నీ తట్టుకుంటూ, భార్య మాటలు సహించుకుంటూ, తన శరీరం వైపు చూస్తే తనకు ఆరోగ్యం సహకరించని పరిస్థితుల మధ్య, అసలు ఊహకందని పరిస్థితుల మధ్యన యోబు గారు ఏమంటున్నాడు చెప్పనా? ఒక రోజు ఉంటుంది, దేవునికి స్తోత్రం, ఒక దినం ఉంటుంది. అది నేను అనుకున్న సమయం కాదు, ఆయన అనుకున్న సమయం. ఆయన అనుకున్న సమయానికి, ఆయన అనుకున్న టయానికి, ఆయన అనుకున్న నిమిషానికి నేను అద్భుతంగా చూస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోవాలి, లేదా దేవుడి మందిరానికి క్రమంగా వెళ్తున్నాను కాబట్టి నాకు మేలు కలగాలి అని అనుకుంటాం. మంచిదే, నేను తప్పననండి. కానీ నేను అంటాను, నువ్వు నేను అనుకున్న సమయానికి జరిగిన దానికంటే దేవుడు అనుకున్న సమయానికి జరగటము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఈరోజే జరిగిపోవాలనుకుంటాం. యేసయ్య అనుకుంటాడు, ఒరి ఈ రోజు కాదురా, నేను కొన్ని రోజుల తర్వాత అద్భుతం చేస్తాను, కొన్ని రోజుల తర్వాత నీకు స్వస్థత ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత నీకు మేలు చేస్తాను, కొన్ని రోజుల తర్వాత నీకు గర్భబలం ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత నీ శత్రువులు మిత్రులుగా మారుస్తాను అని అంటాడు. మనమంట కొన్ని రోజులు ఏంటి ప్రభు అంటే అంతే. ఎందుకో తెలుసా? మనం అడిగిన దానికి, ఆయన చేస్తున్న దానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నలగగొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. నలిగిపోవాలి. నలిగిపోయినప్పుడు మనం అనుకున్న సమయం వైపు చూస్తామా,
దేవుడు అనుకున్న సమయం వైపు చూస్తామంటే యోబు గారు ఏమంటాడు తప్పన, నేను ఆయన వైపు చూస్తాను, ఆయన అనుకున్న సమయం వరకు ఎదురు చూస్తాను, ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసా, శుద్ధ సువర్ణ వలె నేను మారిపోతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మాటలు అటువంటి పరిస్థితుల మధ్య మనం చెప్పగలమా? చాలా కష్టం. ఎవరికి? క్రైస్తవులకి. ఏ క్రైస్తవులకి? క్రీస్తు లేని వారికి, అంటే నేతి బీరకలంటి క్రైస్తవులకి. ఎందుకంటే ఆయన మార్గము ఇరుకైనది. దేవునికి స్తోత్రం. ఆయన మార్గము ఉందా బైబిల్లో? యోహాను సువార్తలు అనుకుంటా, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చెప్పనుగా చాలాసార్లు, ఆయన కొంతమంది శిష్యులు వచ్చి అడుగుతారు, యేసు ప్రభువా, మనము బయలుదేరినప్పుడు, అద్దరలో బయలుదేరినప్పుడు ఎంతోమంది జనం ఉన్నారు, చివరికి ఏంటి కొద్దివారు మిగిలారంటే, అప్పుడు అన్నాడు యేసు ప్రభుల వారు విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు, నాది ఇరుకైన మార్గం. దేవునికి స్తోత్రం. ఇరుకైన మార్గంలోకి వెళ్తే దెబ్బలు తగిలితే తగలవా? ఇరుకైన మార్గంలోకి వెళ్తే జబ్బలు కొట్టుకుపోవా? ఇరుకైన మార్గంలో నడిచిన దానికంటే విశాలమైన మార్గంలో నడిచే దానికంటే తేడా ఉంటుంది కదా, ఉంటుంది. ఇరుకైన మార్గంలో నడిస్తేనేమో ప్రయాణం కష్టంగా ఉంటుంది, కన్నీళ్లతో ఉంటుంది, వేదనలతో ఉంటుంది. అసలు గమ్యానికి వెళ్ళనా, నేను బాగుపడనా, నా కుటుంబంలో మేలు జరిగితేనే జరగదా అని ఎన్నో సందేహాల మధ్యన మన ప్రయాణం ఉంటుంది. కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం. వెనక్కి తిరిగి, ఎందుకంటే క్రైస్తవులకు ఒక కండిషన్ వచ్చేసింది. ఏంటి చెప్పనా? పౌలు అంటాడు, మీరు రక్షింపబడిన తర్వాత, క్రీస్తు స్వరూపములకు మార్చబడిన తర్వాత, ఆయన వాక్యమును రుచి చూచిన తర్వాత, అర్థమవుతుందా? వెనకున్న వాటిని భుజాలు వేసుకురమ్మన్నాడా? వెనకున్న వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నాడా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే చూడండి. దేవునికి స్తోత్రం. అందుకే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ క్రైస్తవుడికి మార్గం మాత్రం ఒకటే, అదైనా ఇరుకైన మార్గం. అదైనా ఎందుకు ఇరుకైన మార్గంలో నడవాలి అంటే, ఈ ఇరుకైన మార్గము నడిచి అవతలకి వెళ్ళిన తర్వాత ఒక విశాలమైన పరలోక రాజ్యం కనబడతా. దేవునికి స్తోత్రం. నువ్వు నడిచి అవతలకి వెళ్ళగానే అత్యున్నత సింహాసనము మీద యేసు ప్రభుల వారు ఆసీనుడై ఉంటాడు. ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఈ ఇరుకైన మార్గంలో మనకి దెబ్బలు తగిలితాయే, ఒళ్ళు కొట్టుకుపోతే, గుమ్ములు కొట్టుకుపోతాయే, ముఖం కొట్టుకుపోతే, ముక్కు కొట్టుకుపోతే, రాపిడైపోతే, తారు రోడ్డు మీద పడిపోతే, బండి మీద వెళ్ళకుండా అలాగా మనము అయినా కానీ ఓర్చుకుంటూ అవతలకి వెళ్ళని పాదాల దగ్గర పడగానే ఆయన పైకి లేపి మనకి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మనల్ని సువర్ణ వలె మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకే క్రైస్తవుడికి శ్రమ కలగటం మేలు అని దావీదు అంటాడు. అవునా కదా? అయితే మీకు ఒకలాగా ఉంటుంది, నాకు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్ళాం. నిన్నే రాజమండ్రి వెళ్ళి అలా బ్రిడ్జిలో కటింగ్ తిరిగే లోపల దప్పుక్కని దూకేశాడు ఒకరోడు. నేను సౌండ్ మహేష్ వెళ్ళాం. దూకేసేటప్పటికి జనాలు అటు ఇటు చూస్తున్నారు. మేము కూడా ఆగాం. యాక్సిడెంట్ అయిందేమనుకున్నాం. తెర చూస్తే దూకేశాడు. చెప్పులు, రుమాల అది అక్కడ పెట్టి చూసాం. మేము కూడా ఏం కనపడలేదు. వెళ్ళిపోతే నేను మహేష్ తనను, మహేష్ మనోడు అలా దూకేశాడు, కిందకెళ్ళి అడిగిదామని అడిగాను. ఏమని అడుగుదామని మాయగారు అన్నాడు. ఒరే బాబు, మాకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయా? మాకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయా? మాకంటే ఎక్కువ మీకు మానసిక ఒత్తిడిని అడుగుదామంటే ఈతొచ్చా మీకు అని అడిగాడు. ఎందుకంటే దూకేసిన దగ్గరికి వెళ్ళి అడగాలనిపించింది నాకు. నిజంగా అడగాలి. ఎందుకంటే ఆడు నిజంగా అక్కడ ఉంటే, ఆ కింద ఉంటే నేను కూడా వెళ్ళిపోయి, ఒరే ఎందుకు దూకేశారా? నాకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయా? నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయా? నాకంటే ఎక్కువ అవమానాలు ఉన్నాయా? నాకంటే ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంది, ఎందుకు దూకేశారని అనవసరంగా దూకంటారని ఆడుతూ అనిపిద్దామన్నంత బాధ కలిగింది నాకు. ఆ వ్యక్తికి ఎన్ని బాధలు ఉన్నాయో, నాకు ఎంత బాధ వేసేసిందో. ఎన్ని బాధలు ఉంటే దూకేసి ఉంటాడో. కుటుంబం ఉండుంటుంది, భార్య ఉండుంటుంది పెళ్ళైతే, లేకపోతే తల్లిదండ్రులు ఉండుంటారో. అసలు ఎంత బాధ, ఎంత దుఃఖం. అంటే ఆ వ్యక్తికి నిరీక్షణ లేదు, ఆ వ్యక్తికి ఇరుకైన మార్గంలో నడవటానికి ఇష్టం లేదు. అర్థమైందా? ఆ వ్యక్తికి ఒక నింద పడాలన్నా, అవమానపడాలన్నా లేదు. ఒకవేళ క్రీస్తును ఎరుగుంటే పడుందడేమో. ఎందుకు ఈ మాట అంటే, క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోరు. అవునా? క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోరు. ఆత్మహత్య పాపం. కాబట్టి క్రైస్తవుడు కాదనుకుంటున్నాను. ఒకవేళ క్రైస్తవుడు అయి ఉంటే
వాడు నామకార్థ క్రైస్తవుడు. అంతేనా? కాబట్టి మనకేంటో తెలుసా నిరీక్షణ? మనకేంటో తెలుసా? ఒకరోజు ఉంటుంది, ఒక దినం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు మరణించకుండానే నీ తలను పైకెత్తుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బహుగా శ్రమపడి, బహుగా ఇబ్బందులు పడి అరణ్యంలో బాల్యమంతా గడిపేశాడు దావీదు. అవునా? కానీ దావీదు మరణించిన తర్వాత ఇచ్చించాడా? దావీదు బతుకుండగానే దేవుడు ఇచ్చించాడా? మంచి మాట ఉంటుంది, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు. దేవునికి స్తోత్రం. వాళ్ళెదుటే నా తలను నూనెతో అంటావు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరెవరైతే శత్రువులు తరివారో దావీదు ఒక భావం, అప్పటికి శత్రువులు చనిపోండొచ్చు, లేకపోతే ఇంకా నిలిచి ఉన్న శాసనం ఉండొచ్చు. కానీ ఎక్కడెక్కడైతే పారిపోయాడో ఆ చోటున సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇప్పుడు దావీదుకి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచిన దేవుడు, మనల్ని నిందిస్తున్నవారు, మన పరిస్థితులు అర్థం చేసుకున్నోళ్ళు, మన ఇంటి పరిస్థితులను బట్టి వీరు దేవుడిని సరిగా వెంబడించడం లేదు, లేదా దేవుడికి ఏదో వ్యతిరేకమైన పని చేశారు అని అనుకుంటున్న వారు బ్రతుకుండగానే, అనుభవిస్తున్న మనము బ్రతుకుండగానే దేవుడు అద్భుతము చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, నేను చెప్పిన మెసేజ్కి కొద్దిగా మీకు కంటిన్యూషన్ చేశాను. అయితే నేను చెప్తాను చూడండి, దేవుడు ఏ మార్గము గుండా నడిచినా, అర్థమైందా? క్రైస్తవుడు ఏ మార్గము గుండా నడిచినా రక్షణ పొందనప్పుడు ఒక మార్గం ఉంది, అది యేసయ్య. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. నా మార్గమందు నడిచిన వాడికి జీవముంది, నా మార్గమందు నడిచిన వాడు సత్యములో నిల్చుంటాడు. కాబట్టి నా యందే తప్ప వాడికి నిత్య జీవం అని దేని యందు లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏయో మార్గాల గుండా నడిచాం, ఏయో మాటలు మాట్లాడాం, వేటినో పూజించాం, వేటినో వెంబడించాం, వేటినో ఆరాధించాం. కానీ యేసయ్య అంటాడు నేనే. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటాడు తెలుసా? రోషము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. రోషము కలిగిన వాడు. రోషము అనే పదం దేవునికే సరిపోతుంది, ఆయన గుణానికి అది ఎంతో అత్యున్నతమైనది. ఎందుకంటే అంటాడు నీ దేవుడని యెహోవాను తప్ప మరి ఎవరిని ఆరాధించకూడదు, ఎందుకంటే నీ దేవుడు రోషము కలిగిన వాడని నిర్గమకాండంలో ఉంటుంది. అంటే మన దేవుడికి ఉన్న గుణ లక్షణం ఏంటో తెలుసా? రోషము కలిగిన వాడు. ఆయన వెంబడిస్తున్న మనము రోషము కలిగి భక్తి చేయాలి, రోషము కలిగి నిలబడాలి. కానీ చాలామంది జీవితాల్లో రోషము కాక ఈర్ష. ఏంటంట? ఈర్షకే సరిజోడు అసూయత. అంటే ఆయనను వెంబడిస్తున్న మనం రోషం కలిగి ఉండే. ఏ విషయంలో? భక్తి చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, సువార్త చేసే విషయంలో, ఆయనను మన ద్వారా అనేకులకు కనపరిచే విషయంలో, అన్య జనులు ఎదుట ఆయన నామమును గణపరిచే విషయంలో మనము రోషము కలిగి ఉండాలి. ఇక్కడ రాదు మనకు రోషం. ఎవడన్నా కొడితే రోషం వచ్చేద్ది, ఎవడన్నా తిడితే రోషం వచ్చేద్ది, మన గురించి ఎవడన్నా ఏదో అన్నాడని తెలితే ఎక్కడ లేని రోషం వచ్చేస్తుంది. ఆ రోషం కాదు మనకి ఏ రోషం కావాలో తెలుసా? నీ దేవుడని యెహోవాను తప్ప ఎవరైనా దేనిని ఆరాధిస్తూ ఉంటుంటే నీకు రోషం కలగాలి. అర్థమైందా? అంతేగాని రోషం అంటే ఏదో మగతనం కాదు. కొడితే కొట్టేయటం మగతనం, కొట్టకపోతే చేతకంటాను. మరి మన ప్రభువేంటి? కొడితే కొట్టించేసుకోమన్నాడు. అంటే కొడితే కొట్టించేసుకుని క్రైస్తవులు రోషం లేనోళ్ళ, చేతకానోళ్ళ, ఆడంగితనం కలిగినోళ్ళ? కాదు 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 కాదు. ఎందుకో తెలుసా? ఆయనను కొడితే తిరిగి కొట్టొద్దన్నాడు. ఎందుకో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి, ఆయన మార్గము గుండా నడుస్తున్నాము కాబట్టి, ఆయన మనకి ఏదైతే బోధించాడో, ఏదైతే మనం అనుసరించమన్నాడో దాని యందు మనం అనుసరిస్తే ఆయనకి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరు ఒక మాట చెప్పండి, ఇక్కడున్న మనందరికీ కూడా వేటి యందు ఆనందం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. తప్పేమి కాదు. తప్పు కాని వాటి వైపు, తప్పు అన్న వాటి వైపున కనుక మనం ఆనందపడితే తప్పు. ఎలాగా? సహవాసము కలిగి ఉండు. సహవాసములో ఆనందం ఉంటే పర్లేదు, దేవుడి సన్నిధిలో ఆనందం ఉంటే పర్లేదు. సినిమా హాల్కి ఇలా ఆనందపడతామంటే అది కాదు, ఆనందం కాదు. ఒకవేళ అలాగ మనం చేస్తే కనుక దేవుడు మనందు ఆనందించాడు. అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా? నాకున్న సమయమును బట్టి యేసు ప్రభుల వారు మనందరము కూడా క్రీస్తుని అంగీకరించాం, ఆయన మార్గములో నడుస్తున్నాం.
ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం, ఆయన చిత్తము జరిగించడం కొరకు ప్రయాసపడుతున్నాం. అయితే ఆయన ఆనందిస్తున్నాడా లేదా అన్నది మనకు కావాలి. ఆయన ఆనందిస్తే ఆనందించబడి నాకేట అనుకుంటే ఇంకా నీకు ఎవరు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీవు నన్ను సంతోషపెట్టవచ్చు, నేను నిన్ను సంతోషపెట్టవచ్చు. ఈ సంతోషం ఒక రోజున ఏంటి దుఃఖంగా మారిపోతుంది. ఇప్పుడు నా వల్ల కిరణ్ సంతోషపడ్డాడనుకో, ఒక రోజున ఏదో ఒకరు నా వల్ల బాధపడే సందర్భం ఉంటుంది. లేదా నేను ఆడవాళ్ళు సంతోషపడ్డాననుకో, ఆడవాళ్ళు ఏదో ఒక రోజు నేను బాధపడే సందర్భం ఉంటుంది. ఇది మనుషుల మధ్య జరిగే చర్య ఇది. అయితే దేవుడిని మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుని సంతోష పెట్టగలమా? ఏమిచ్చి సంతోష పెట్టగలం చెప్పు? ఈ సర్వ సృష్టిని అంతా రాసేసి ఆయనకి ఇచ్చేసి సంతోష పెట్టగలమా? ఇదంతా నాదేరా అంటాడు. అవునా? ప్రభు నీ కొరకు నేను ప్రాణముని ఇచ్చేస్తానంటే అది నాదిరా అంటాడు. నువ్వేది చెప్పు అది నాదే అంటాడు ఆయన. అంతరిక్షం నాదంటాడు ఆయన యోబు గ్రంథంలో. ఈ భూమి సంపూర్ణత అంతా నాదే, ఆ పక్షులు నాయే, కొండలు నాయే, లోయలు నాయే, చెట్టు నాదే, పుట్టనిది అన్నీ నాయే, నీదంటూ ఏది ఉంటే అది నాకు ఇచ్చి నువ్వు సంతోష పెట్టగలవురా అని అంటాడు. ఏం చెప్పండి? ఇప్పుడు మన పిల్లలకి అనుకో ఆస్తి సంతోష పెట్టగలం. అవునా? అవునా? లేదా వాటాలు జరిగిందనుకో ఆస్తి నాది కూడా నీకు ఇచ్చేస్తాడంటే అన్నయ్య తమ్ముడు సంతోషపడతాడు. అవునా? ఏదో ఒకటి ఇచ్చి మనిషిని సంతోష పెట్టగలము, కానీ సర్వోన్నతుని దేవుడిని ఎలా సంతోష పెట్టగలము నువ్వు నేను? చెప్పండి. ఆయనేమో దేవదూతలు మానక ఆరాధిస్తుంటే సంతోషం లేదానికి. 24 పెద్దలు నిత్యమైన పరిశుద్ధుడు పరిశుద్ధుని ఘనపరుస్తుంటే సంతోషం లేదానికి. శరబులు కెరూబులు అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధ దోత ఘనములతో ఆయన నిత్యము ఆరాధన చేస్తుంటుంటే, పరలోకం ఆరాధనతో దద్దరిల్లిపోతుంటే, అసలు ఆ సృష్టించబడ్డ నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అర నిమిషం కూడా గ్యాప్ లేకుండా అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంటే ఆయనకి సంతోషం లేదంట. మనుష్యులు ఎడల ఆయన కలిగిన ఉద్దేశాలు కనుక ఉంటే సంతోషంగా ఉందంట. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనకారుడు అంటాడు. చూడండి, కీర్తనకారుడు సామెతల గ్రంథం కీర్తన గ్రంథం 37:23. చూడండి, ఒక్కడి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వాని ప్రవర్తన చూసి ఎవరంట? ఆయన దేవుడు ఆనందించును. చూడండి, కీర్తన 37:23 ఉంది. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. అయితే స్థిరపరచబడిన తర్వాత వాడి ప్రార్థన జీవితం ఎలాగుంది, వాడి మాట తీరు ఎలాగుంది, వాడి విధానం ఎలాగుంది, వాడి నడవడిక ఎలాగుంది, వాడు ఎలాగ తిరుగుతున్నాడు, ఇన్నాళ్ళు తిరిగినట్లు తిరుగుతున్నాడా, ఇన్నాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడా, అవన్నీ చూసి వాడి ప్రవర్తన స్థిరపరచబడితే, వాడి ప్రవర్తన బాగుంటే అప్పుడు ఆయన ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలుసా? ఒక వ్యక్తి రక్షింపబడ్డ తర్వాత, ఒక వ్యక్తి క్రీస్తుని ఎరిగిన తర్వాత జబ్బొచ్చో డబ్బు పోయో ఏదో ఒక విధంగా ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత కొన్ని మాటలు చెబుతాడు. అయ్యా, నేను నీకు సాక్షిగా ఉంటానంటాడు. మనం నమ్ముతాం. ఈడు ఏడ్చాడు, మారు మనసు పొందాడు, ఈ వ్యక్తి ప్రార్థనకు వస్తున్నాడు, క్రైస్తవుడు అని మనం నమ్మేస్తాం. కానీ దేవుడు నమ్మడు. దేవుడు మనుషులాగా చలించిపోడు, మనుషులాగా త్వరపడి నమ్మడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన హృదయ అంతరిన్యములను పరిశీలించడు, పరిశోధించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అయితే నీ నడవడికని చూసి, నీ నడతను చూసి, నీ యొక్క విధానం చూసి పాతవి గతించిపోతే, పాతవి నిర్మూలమైపోతే, పాతవి విడిచిపెట్టేసి నీవు క్రీస్తులో కనుక ఒక మార్గము చెప్పాడు, ఆ మార్గంలో నువ్వు నడిస్తే నడిచిన నడక చేత స్థిరపరచబడాలి. ఎలాగా? స్థిరపరచబడాలి. ఒక వస్తువు కదులుతుందంటే కదులుతుందంటాం, అది ఒక చోట పెట్టేస్తే రైట్, ఇంకా కదలలేదని మనం వెళ్ళిపోతాం. అవునా? అలాగా మనము గనక క్రీస్తులో, క్రీస్తు మార్గములో, ఇరుకైన మార్గములో కనుక మనం ఏ పరిస్థితుల్లో కూడా, ఏ స్థితిగతుల మధ్యన కూడా మనం కదిలిపోకుండా గనక మన ప్రవర్తన కనుక స్థిరపరుచుకుంటే, ఎలా స్థిరపరుచుకుంటే చెప్పనా? నువ్వు నన్ను కదిపినా, ఎవరో
దేవుడితో ఈ మాట చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్పొచ్చు అని తెలుసా? దేవుడు అనుమతిస్తే ఏది కూడా మన దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడి అనుమతి లేనిదే ఏది వ్యాధి కానీ, మరణము కానీ, అవమానము కానీ, నింద కానీ, దురాత్మలు కానీ ఏది కూడా మన దగ్గరికి రావు. రుజువు చెప్పనా? తెలిసింది మీకు. యోబు అంత అతలాకుతలం అయిపోతా కారణం ఎవరు? అపవాది. ఇప్పుడు నేరుగా వచ్చి కొట్టేశాడా? చెప్పండి. వెళ్ళాడా లేదా? టికెట్ ఉండదు, వాడికి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ అపాయింట్మెంట్. పరలోకం వెళ్ళిపోయాడు. ఎవరు? అపవాది వెళ్ళిపోయాడు. పరిశుద్ధులున్న సభలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూడండి, అనుమతి అడుగుతున్నాడు, పర్మిషను. నువ్వు యోబుని ఎత్తేస్తున్నావు పైకి, యోబు ఏదో గొప్పవాడని చెప్తున్నావు, నువ్వు యోబు చుట్టూ కంచి వేసావు. కాబట్టి నువ్వు కాస్త అనుమతిస్తే నేను వెళ్తాక దారి దొరుకుతుంది. నేను వెళ్ళానా అతలా కొతలం చేసేస్తాను. అప్పుడు యోబు తిడతాడా పోగొడతాడా అప్పుడు చూద్దుగానే అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు చెప్పనా? చాలామంది క్రైస్తవ జీవితంలో కనుక శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే యథార్థంగా ప్రార్థించగలిగిన వారు, ఆచారాల వైపు వెళ్ళని వారు, నేను క్రీస్తులో స్థిరపడ్డబడ్డాను, ఇంకా సావైనా రేవైనా ఇక్కడే అని అనుకున్న వారికి శ్రమ కలుగుతున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? ఈడు కదల్చబడడు అని ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అప్పుడు అనుమతించినప్పుడు మన పరిస్థితులు గాలికి రెల్లు కదులుతున్నట్టుగా మన జీవితం అటు ఇటు అవుతున్నప్పుడు కూడా అపవాది ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుడి సింహాసనం మీద ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఏమి చేయలేను. ఎందుకో తెలుసా? వారి ప్రవర్తన చేత, వాడి యొక్క నడవడిక చేత ఎప్పుడో నా సన్నిధానములో వాడు స్థిరపరచబడ్డాడు. కాబట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడికి ఆనందం ఎక్కడ? ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవురాలు క్రీస్తులో స్థిరపడ్డ తర్వాత ఆయనకు వాగ్దానం చేసి ఏ పరిస్థితుల్లో కూడా నేను వేరే మార్గం కూడా వెళ్ళను అని ఎప్పుడైతే నీ ప్రవర్తన చేత నువ్వు స్థిరపరుచుకుంటావో అప్పుడు ఎవరి చేత ఆనందం పొందని సర్వోన్నతుని దేవుడు. ఈ సృష్టిలో అందాలు చూసి మనం ఆనందిస్తాం, హిమాలయ పర్వతాలు చూసి ఆనందిస్తాం, లోయలు చూసి ఆనందిస్తాం, మంచి మంచి దేశాలు చూసి ఆనందిస్తాం. ఇదంతా దేవుడు కలగజేసిన సృష్టి. కానీ ఆ సృష్టి యందు దేవుడికి ఆనందం లేదు, మనం ఆనందిస్తాం. అవునా? అర్థమవుతున్న మాట. ఇప్పుడు మనం ఉన్న పలంగా న్యూ ఇయర్కు రష్యా తీసుకెళ్ళిపోయి ఒక మంచి ప్రదేశం చూసి ఎలాగ ఆనందిస్తాం? అంతే. ఎందుకు యెరూషలేం తీసుకెళ్తే మనం ఎంత ఆనందిస్తాం? ఆ చూడని ప్రదేశాలు చూసి ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ ఆయనకు ఆనందం ఎక్కడ కలుగుతుంది తెలుసా? మనలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన సృష్టి వల్ల ఆయనకు ఆనందం లేదు. ఆయన నిర్మించుకున్న పరలోక రాజ్యం వల్ల ఆయనకు ఆనందం లేదు. కానీ ఆయన స్వహస్తాలు వచ్చి చేసుకున్న మానవుడు యందు వాడు సరిగా నడిస్తే, వాడు సరిగా మాట్లాడితే, వాడు సరిగా కూర్చోగలిగితే, వాడు సరిగా నడవగలిగి నన్ను ప్రకటించగలిగితే ఏంటంటే ఆయనకి ఆనందం కలుగుతుంది. నేనంటాను, మన ఇంటి వారిని ఆనందపరచుట కంటే పరచాలి వాక్యానుసారం. కానీ దేవుడు ఆనందపడతాడని ఎరిగిన మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రవర్తన ఏం చేయాలి? ఖచ్చితంగా స్థిరపరుచుకోవాలి. స్థిరపరుచుకోలేని పరిస్థితులు ఎవరికి ఉంటుందో తెలుసా? నిరీక్షణ లేక వెళ్ళి చెప్పిన కిందగా గోదాట్లో దూకేస్తాం, చచ్చిపోదాం అనుకుంటారు. లేకపోతే దేవుని విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. లేకపోతే ఈయన వల్ల మనకు మేలు కలగలేదు కాబట్టి ప్రత్యామ్నాయమైన మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. వాళ్ళు స్థిరపరచబడ్డ వాళ్ళు కాదు. వాళ్ళెవరో గాలికి కదులుతున్న ఎల్లు. యేసుప్రభుల వారి మాట చాలా సీరియస్గా చెప్తాడు. ఒకసారి చెరసాలలో వేయబడతాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను చెరసాల వేయబడ్డ తర్వాత ఆయనకి ఏమని ఉంటుందంటే, మీరు మెస్సయ్య దగ్గరికి వెళ్ళి నీవేనా, ఇంకా మేము ఎవరి కనుకొని కనిపెట్టుకోవాలా, రాబోవాడు నీవేనా, మేము ఎవరి కొరకైనా కనిపెట్టుకోవాలా అని అన్నాడు. ఎవరు? యోహాను. అంతకుముందు ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ఈయన ఎవరో తెలుసా? చెప్పులు మోయటానికి కూడా సరిపోని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. తన ప్రాణ సంకటం రాగానే అడగండి వెళ్ళి. వచ్చారు కొంతమంది శిష్యులు. అప్పుడు అడుగుతున్నారు యేసయ్యను, నీవేనా, రాబోవాడు ఎవరైనా ఉన్నాడా అని అడగమన్నాడు మా గురువుగారు అని. అంటే
అప్పుడు యేసు ప్రభువుల వారు చాలా కోపంతో అంటాడు, గుడ్డివారు కన్నులు తెరవబడుతున్నాయి, కుంటివారు నడుస్తూ ఉన్నారు, మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, పోయి చెప్పండి అన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళతో పాటు యేసయ్యతో కొందరు శిష్యులు వెళ్ళిపోతూ ఉంటారు. మీరెక్కడికి వెళ్తున్నారు? కదిలిపోతున్న రెల్లిని చూడడానికి వెళ్తున్నారా అని అంటాడు. అర్థమైందా? అంటే క్రైస్తవుడు కదిలిపోనివాడు. కదిలిపోడు ఏ పరిస్థితిని బట్టి కూడా, ఏ స్థితిగతుల మధ్య కూడా కదిలిపోడు. ఎలా కదిలిపోడు అంటే తన ప్రార్థన జీవితం తనకుంటుంది, తన ఆరాధన సమయం తనకుంటుంది, తన వాక్య సమయం తనకుంటుంది, ఏదైనా పరిచర్య సమయం ఉంటుంది, ఏదైనా పేదలకు ఏదైనా అన్నాలు పంచాలనుకుని తీర్మానం చేసుకోవడానికి 2 నెలలు చేసిన తర్వాత పరిస్థితి పోవడానికి మానేస్తాడు. కానీ మానవుడు ఎందుకంటే ఎప్పుడో క్రీస్తులో నీ ప్రవర్తన స్థిరపరచబడింది కాబట్టి నువ్వు ఏవేవైతే బాగున్నప్పుడు చేస్తావో బాలేనప్పుడు కూడా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది చేయరు. పరిస్థితి బాగోపోతే ప్రార్థన చేయరు. చేస్తారు, ఓ రోజు 2 రోజులు వాయిదేసి 3వ రోజు చేస్తారు. ఆరాధనకి రావాలనుకుంటే వస్తారు, లేకపోతే రారు. సార్వత్రిక సంఘానికి ఉన్న జాడ్యం ఇది. కానీ నువ్వు స్థిరపరచబడితే ఆ పరిస్థితులు ఏమాత్రం కూడా దాటేయు. నీ సమయమును ఇంకా ఎక్కువ అవుతుంది. ఏంటంట? ఇంకా ఎక్కువ అవుతుంది. మరి అలాగనుకుంటే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి కూడా పరిస్థితులు కూడా అనుకూలించవు. కానీ ఒక రోజున వదిలేద్దాం అనుకున్నా, కానీ నన్ను లేదా దేవుడి యొక్క చేతుల్లో పెట్టవలసిన మనుషులు మీరు ఉన్నారు కదా అని నేను అనుకున్నాను. సరే ప్రభువా, ఏ పరిస్థితుల మధ్యనైనా సరే నేనైతే నిలబడలేను, నా వల్ల కాదు, నేను మనిషిని, కానీ నీ బలమైన హస్తము చేతగా నిలబెట్టగలిగితే నిలబడతానన్నాను, నిలబడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా కోపం ఒక్కోసారి కోపం వస్తే ఏం చెప్పనా, నేను వీళ్ళ కొరకు ఎంత ప్రయాసపడుతున్నానే, వీళ్ళ కొరకు ప్రభు దగ్గర ఎంత కన్నీరు వారిస్తున్నానే, ఒక్కొక్కరి పేరు చెప్పిన ప్రభు పాదాలు పడి గోజాడుతున్నానే, ఇది దేవుడి సన్నిధిలో ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నారు, ఎందుకు కూడా ప్రవర్తన స్థిరపరచబడతలేదు అని బాధేస్తుంది నాకు. ఒకవేళ నా మాటలకు నేను ఏదైనా అబద్ధం చెప్పితే దేవుడే సాక్షి నాకు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మీరందరూ క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. నేను మీకు ₹1,00,00,000 ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని ఆదరించకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర మీ నిమిత్తం లేదా నా నిమిత్తం మీరు చేసే ప్రార్థన ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మరి అటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు కదిలిపోవాలి? ఇప్పుడు సోమవారం నుండి మా పరిస్థితులు ఎలా మారిందో తెలిసి చెప్పాలి కాబట్టి అసలు ఆలోచనకు కూడా అందని విషయాలు అయినా కానీ ప్రార్థన అధికమైంది తప్ప తక్కువ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమవారం వరకు ఏంటి, నా తండ్రి చాలా చక్కగా తిరిగేవాడు, చక్కగా మాట్లాడేవాడు, తన పని తను చేసుకునేవాడు, ఎవరు సహాయం లేనివాడు. కానీ సోమవారం నుండి ఎవరో ఒకరి దగ్గర ఉండవలసిన పరిస్థితి వచ్చేసింది. తెలుసా? అయినా ప్రభుని ఏమనలా. ప్రభుని అనడానికి నేను సరిపోను. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన ఏది అనుమతించినా మేలే తప్ప కీడుండదు. దేవునికి స్తోత్రం. పరిస్థితుల మధ్య నడవాలి, ప్రార్థన ఆగిపోకూడదు. అందుకే ఏ విషయంలో నువ్వు స్థిరపరచబడ్డావో ప్రార్థన, వాక్యము, పరిచర్య, సహవాసం, సువార్త, ఏంటి ఏ విషయంలో నువ్వు స్థిరపరచబడ్డావో ఆ స్థిరపరచబడిన తర్వాత నువ్వు కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. అర్థమైందా? ఒక కుటుంబం దేవుళ్ళో నడిచిందనుకో, ఆడు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు అనుమతిస్తే వాళ్ళు రేపు ఆదివారం వెళ్తారు లేదో నేను చూస్తానంటాడు. దేవుడు అనుమతిస్తాడు. ఆగిపోయిన వాళ్ళు ఇష్టం చూసానుకో, వాళ్ళు స్థిరపరచబడ్డ వాళ్ళు కాదు. స్థిరపరచబడ్డ వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? ఎన్ని పరిస్థితులు వచ్చినా దేక్కుంటూ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అలా దేక్కుంటూ వెళ్ళిపోయినని చూస్తే దేవుడు ఆనందిస్తున్నాడు. అర్థమైంది మీకు? నిన్ను చూసి నీ వాళ్ళు ఆనందించడం ఒక పక్క, చెప్పాను కదా, ఒక రోజున సంతోషం వ్యసనం అయిపోతుంది. లేదా వ్యక్తి మరణిస్తే నీ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఉండరు. కానీ దేవుడికి కనుక నీ పట్లానికి ఆనందం ఉంటే, నిన్ను చూసి ఆయన సంతోషపడితే, నిన్ను చూసి ఆయన ఆనందపడితే, నిన్ను చూసి ఆయన చక్కగా ఆయన పైన నవ్వుతూ ఉంటుంటే
నేను అంటా ఉంటాను నా సొంత భాషలో, ఏ గబ్రియేలు, ఏ మిఖాయేలు, ఏ రఫాయేలు, ఏ పెనోయేలు దూతలు వచ్చి ఏంటి ప్రభువా నవ్వుతున్నావు అని అంటే ఏమంటాడు తెలుసా? ఏమన్నా మీ పేర్లు చెప్పి, ఇదిగో నా బిడ్డ ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని పరిస్థితులు నేనంటాను ఆ నిర్మించింది నేనే. ఏంటంట వాడిని పుట్టించింది నేనే కదా. వాడు నిలబడలేదు నాకు తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వస్తువు చేస్తే అది ఎప్పటి వరకు మన్నితుందో లేదో తయారు చేసాడో తెలుసా లేదా? తెలుసు, ఆ మన్నిక తెలుసు. అలాగా మనం నిర్మించిన వాడు మనం నిలబడతామో లేదో తెలుసు ఆయనకి. అందుకే నిలబడలేడు, అయినా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆడిని బట్టి నేను సంతోషపడుతున్నాను. ఇప్పుడు ఈ పరలోకములో దేవుడే సంతోషపడితే ఉన్న వాళ్ళందరూ సంతోషపడరా? చెప్పండి. ఒక ఇంటిలో నేను సంతోషపడ్డానికి నా బిడ్డలకు సంతోషం కదా. ఇంటి యజమాని సంతోషంగా వస్తే భార్య పిల్లలు కూడా సంతోషపడతారు. ఏమైందండి అని. అదే ఆ వ్యక్తి ఏడుస్తా వస్తే ఏం జరిగిందో అడగం, మనం వెంటనే ఏదో జరిగింది చెప్పి మనం ఏడుతూ మొదలెడతాం. అలాగా పరలోకంలో దేవుడు సంతోషపెడితే పరలోకమంతా సంతోషపడుతుంది. అంటే పరలోకాన్ని సంతోషపెట్టగలిగిన వాడు ఎవడంటే క్రైస్తవుడు. వాడి నడవడికను స్థిరపరచుకున్నవాడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇంకోటి చూసి ముగిస్తాను చూడండి. ఏస్కేల్ గ్రంథం చూడండి, 18వ అధ్యాయానికి రండి. 18:23. దుష్టుడు మరణమునందు చేత నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే. మళ్ళీ ఎక్కడో సంతోషం దేవునికి. ఎలాగంట దేవునికి? అయ్యా నీకు ఏం కావాలంటే ఏమంటున్నాడు అక్కడ? నీ ప్రవర్తన దిద్దుకో, మంచిగా బ్రతుకు. ఎలాగంట? మంచిగా బ్రతుకు. అంటే మంచిగా బ్రతికితే నేను చూస్తేనరా, నేను బ్రతికినంతకాలం కూడా మంచిగా బ్రతకని ఒక తండ్రి కొడుకు విషయంలో కోరుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు ఒకడో పాడైపోతే ఏ తండ్రికి ఇష్టం లేదు. అయితే అంటాడు, ఒరే నేను చివరి దశకు వచ్చేసాను రా, కనీసం నా చివరి దినాలు నువ్వు బాగున్నావని నా చెవునను పడాలి, కంటితో నేను చూడాలి కదరా, మంచిగా బ్రతకరా అంటాడు. ఎవరు? తల్లిదండ్రులు పిల్లలని. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి తన జీవితాన్ని మంచిగా బ్రతకకుండా కనుక జీవిస్తూ ఉండగా ఆ కళ్ళెదుట తండ్రి చచ్చిపోతే తండ్రి దుఃఖంతో చచ్చిపోయాడా, వ్యాధంతో చచ్చిపోతాడు? చెప్పండి. బాధతో. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల ఏమంటారు తెలుసా? రేపొద్దునాడు మారి ఒకవేళ బతుకు మారి బాగున్నాడనుకో ఏం ప్రయోజనం రా. నీ సంతోషం చూస్తాకే మీ తండ్రి లేడు, మీ అమ్మ లేదు, లేదా నీ భార్య లేదు, నీ బిడ్డ లేరు. నువ్వు బాగుంటే చూద్దాము సంతోషపడదాం అనుకున్న వాళ్ళు లేనప్పుడు నువ్వేదో పరిస్థితులు బట్టి మారో, కానీ నీ తండ్రి సంతోషం లేకుండా చచ్చిపోయాడు రా అని అంటారు. అవునా కదా? మరి ఒక భూ సంబంధమైన తండ్రి తన కుమారుడు ఎడల సంతోషాన్ని కోరుకుంటున్నాడంటే, తన కుమారుని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాడంటే, మరి మనల్ని నిర్మించిన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మనం జీవింప చేయటానికి నశింప చేయటానికి సర్వశక్తి కలిగిన వాడు, మనల్ని బ్రతకాలన్నా రావాలన్నా మన బ్రతకాలన్నా ఆయన పిలిచి వచ్చే అన్నాలన్నా అంతా ఆయన స్వాధీనములో ఉంది. అటువంటి ఆయన ఏమంటున్నాడు చెప్పనా? ఇదిగో నీవు దుష్టుడు మరణించినట్లుగా మరణించడం నాకు ఎంత మాత్రం ఇష్టం కాదు. అర్థమైందా? దుష్టుడు మరణించినట్లుగా మరణించటము అంటే దానికి అంతర్యామి ఏంటంటే, నువ్వు చెడ్డోడుగా మరణించడం నాకు ఇష్టం లేదు, నువ్వు పాపిగా మరణించడం నాకు ఇష్టం లేదు, నువ్వు అన్యాయస్తుడిగా మరణించడం నాకు ఇష్టం లేదు. నువ్వు మారి నీ ప్రవర్తన సరిదిద్దుకొని మంచిగా బ్రతికితే అది నాకు సంతోషం. ఇది ప్రభువుకి యెహోవా సెలవిచ్చుచున్నాడని అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన జీవితంలో కనుక నువ్వెవరెవరో సంతోషపెట్టా మంచిదే, సంతోషపెట్టాలి, మన బిడ్డను సంతోషపెట్టాలి, భార్యను సంతోషపెట్టాలి, భర్తను సంతోషపెట్టాలి. కానీ చాలామంది లోకములు ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోయి లోకములు ఏదో సంతోషం ఉందని పాపములో లోకములో కలిసిపోయి పతనమైపోతున్న వాడు ఎంతమంది ఉన్నారు తెలుసా? వారు లోకంలో సంతోషం చూసుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆస్తి వాటా వేసేయమన్నాడు, వేసేసాడు. ఆస్తి అంతటి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? చిన్న కుమారుడు ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయి మొత్తం అంతా ఖర్చు పెట్టేశాడు.
పైగా ఖర్చు పెట్టింది దేనికి చెప్పాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఓ బిజినెస్ చేశాడా? బీదలకు అన్నం పెట్టాడా? చెప్పండి. పోనీ ఏదైనా పొలాలు కొన్నాడా? ఎందులో? దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టేశాడంట. దుర్వ్యాపారం అంటే జోదనుకో, వ్యసనాలకో, బొమ్మాటకో, లేకపోతే డబ్బులాటకో మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంటికి రావాలని అనిపించలేదు ఆ వ్యక్తికి. తండ్రి ఇంటికి మార్గం ఒకటి ఉంది. అంటే నేను ఏ మార్గం గుండా వచ్చినా మార్గం గుండా వెళ్తే మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. కానీ వెళ్ళకపోతున్నాడు. అయితే పందులు కాసుకునే చోటుకి వెళ్ళిపోయాడు. ఏ ఆకలికి తట్టుకోలేక. నేనేమంటాను చెప్పనా? దేవుడి సన్నిధి విడిచి, సహవాసాన్ని విడిచి, కుటుంబమును విడిచి, స్నేహితులను విడిచి, దేవుడు గీసిన ఆ సరిహద్దులు దాటి వెళ్ళిపోతే కనుక సంతోషం ఎంత మాత్రం ఉండదండి. ఆ వ్యక్తికి సంతోషం లేదు. అయినా కానీ తండ్రి ఇంటికి రావటానికి సిగ్గుపడి పందులు తినే పొట్టు దగ్గర కాస్త ఏదైనా పందుల దగ్గర పొట్టు తిందాము అని అనుకున్నాడు. అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ పందులు తినే పొట్టును చూశాడు, పందులు తినే విధానం చూశాడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అప్పుడు వాడికి బుద్ధి వచ్చి, దేవునికి స్తోత్రం, అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఏంటి? నాకు ఒక జీవ మార్గం ఉన్నది, దానిలో మరణం ఏమాత్రం ఉండదని బుద్ధి వచ్చింది. సామెతలో ఉంటుంది, నీతి మార్గములో మరణమే ఉండదు, అది జీవపు మార్గం అని ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి గుర్తొచ్చి ఏం చేశాడు? వచ్చి ఏమన్నా పర్లేదు, ఎన్ని అనుకున్నా పర్లేదు, నేను దాసుడు కొన్నా పర్లేదు, పనోడుగా ఉంటాను, ఎంతోమంది ఉన్నారు పనోళ్ళు, అందులో ఒకటిగా ఉంటానని చెప్పేసి మరలా ఏ మార్గం గుండా అయితే వెళ్ళాడో ఆ మార్గం గుండా వస్తున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఏమీ లేనిలాగా వస్తున్నాడు. నేనేమంటాను తెలుసా? ఏమీ లేకుండా వచ్చినా సరే తండ్రి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడు, ఉంగరం పెట్టాడు, క్రొవ్విన పశువును వధించి భోజనం పెట్టాడు. అంటే భూ సంబంధమైన తండ్రికి అంత ప్రేమ ఉంటే, పరలోక సంబంధమైన తండ్రి నీవు తిరిగి వస్తే, నువ్వు మళ్ళుకుని వస్తే, నువ్వు సరి చేసుకుంటే సంతోషం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నేనంటాను ఆ వ్యక్తి దుర్వ్యాపారం చేసి డబ్బునంతా పోగొట్టుకున్నాడు, ఆ వ్యక్తి తిరిగి వస్తున్నాడు. నేనంటాను నువ్వు ప్రార్థనకు దూరం అయిపోతే తిరిగిరా, వాక్యానికి దూరం అయిపోతే తిరిగిరా, సంఘానికి దూరం అయిపోతే తిరిగిరా, పరిస్థితులకు దూరం అయిపోతే తిరిగిరా. అంటే ప్రార్థన గదికి దూరం అయిపోతారు చాలామంది. అంటే ప్రార్థన చేయరు. మరలా ఆ పరిస్థితికి నువ్వు రాగలిగితే కనుక పరలోకమునున్న నా దేవుడికి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవునికి ఏ విషయం సంతోషం కలుగుతుంది? అసలు దేవుడు మనం సంతోష పెట్టగలమా? దేవుని సంతోష పెట్టగలిగే వారు ఎవరంటే క్రీస్తు యొక్క సిలువను కలిగిన వారు మాత్రమే. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తికి సిలువ లేకపోతే క్రీస్తు మార్గములో నడవలేడు. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు. యేసయ్య మార్గములు కూడా నడవాలంటే అడుగడుగున పూలబాటలు కాదు. ఏంటంట? అడుగడుగున దుప్పట్లు పరచరు, చీరలు పరచరు. అడుగు తీసి అడుగేస్తే గచ్చబొదుల మీద వేస్తాం. అయితే బలురక్కసి చెట్ల మధ్యన ఒల్లి పద్మబలే నా ప్రియురాలు కనబడుతున్నప్పుడు ఆ ప్రియురాలు ఎవరో? దేవునికి ప్రియురాలు ఎవరు? సంఘం, మనమే. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, బలురక్కసి చెట్ల మధ్యన ఒల్లి పద్మవలే నా ప్రియురాలు కనపడుతుందంటే ఆయన ఏమంటే శ్రమల మధ్యన, ఇరుకుల మధ్యన, ఇబ్బందుల మధ్యన, అవమానాల మధ్యన, ఆరోగ్యము సహకరించని పరిస్థితుల మధ్యన, ఆర్థిక స్థితిగతుల మధ్యన, మానసిక ఒత్తిడిల మధ్యన నా కుమారుడు, నా కుమార్తె నాకు ఎలా కనబడుతున్నాడు చెప్పనా? నేను సంతోషపడినట్లుగా కనబడుతున్నాడు అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాని శ్రమ రాగానే, నింద రాగానే, అవమానం రాగానే మనం కూలబడిపోతే మన నిర్మించిన వాడు సంతోషపరచబడకపోగా అపవాది మనల్ని ఆయన దగ్గర హేళన చేస్తాడు. నీ స్వాస్థ్యం, నీ స్వరక్తం ఇచ్చి కొన్నావు, నీ కుమారుడు, నీ కుమార్తె లోకాశలకు వెళ్ళిపోయింది, లోక స్థితిగతుల మధ్యన వెళ్ళిపోయింది. శ్రమ రాగానే వాక్యము నిర్వీర్యం అయిపోయింది. శ్రమ రాగానే సంఘాన్ని విడిచిపెట్టేసింది. శ్రమ రాగానే బైబిల్ పక్కన పడేసింది. ఇది నీ బిడ్డకున్న లక్షణాలు అని అంటాడు. ఎవరో చెప్తాడా చెప్పడా? దానియేలులోన ప్రకటనలోన రేయింబవలు దేవునికి మానక మన ఎడల, అంటే మన సహోదరుల ఎడల ఫిర్యాదు చేస్తుండంటాడు.
ఆ, ఫిర్యాదు చేస్తున్నాడంట. అంతేగా మన గురించి ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నావన్నది నీకు కావాలి. ఎందుకో తెలుసా? లోకము వివేచించకుండా మాట్లాడుతుంది. ఎప్పుడైనా సరే గమనించాను. ఏంటంట? లోకము వివేచించదు, ఆలోచించదు, అర్థం చేసుకోదు. తనకు తెలిసిన సమాచారం బట్టే మాట్లాడుతుంది లోకం. కానీ పరలోక సంబంధమైన మనము వివేచించాలి. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, వివేకము లేకే, జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతున్నారంట. వివేచన కలిగి ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడైనా సరే. క్రైస్తవుడు ఎప్పుడైనా సరే వివేచన కలిగి ఉండాలి. ఎటువంటి వివేచన తెలుసా? నేనున్నానండి, నా వైపు చూడండి, నేనున్నాను. నా దగ్గరికి ఎవరో వచ్చి నిన్ను పలానోడు ఇలా తిట్టాడు అని అనగానే నేను వివేచన లేకపోతే వెంటనే నమ్మేస్తాను. ఒకవేళ వివేచన కలిగి నేను క్రీస్తు మార్గంలో నడిచే వ్యక్తిని అయితే కనుక కాస్త ఆలోచిస్తాను. అన్నాడా లేదా? అంటే ఏ పరిస్థితుల మధ్యన అన్నాడు? ఏ పరిస్థితుల మధ్యన అంటే ఈడు ఎలాగ అర్థం చేసుకున్నాడు? అసలు ఈ చెప్పే వ్యక్తి ఎటువంటి వాడు, ఈడు ఏ ఉద్దేశం చెప్పాడు? ఇవన్నీ పరిశీలించుకుని ఆలోచించుకుని చివరికి తేలకపోతే అవతలోడి దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఎవడు నిన్న అన్నాడు కదా, వెళ్ళి సహోదరుడైతే సహోదరుడు, సహోదరి అయితే సహోదరి, వెళ్ళి ఇలాగ అన్నావంటే కదా, పాలనోడు విన్నాడంటే కదా, నాకు చెప్పాడు. ఒకవేళ నువ్వు అంటే ఏ పరిస్థితుల మధ్యన అన్నావు, పొరపాటు నా నోరు జారో అలాగెలాగంటే అక్కడితో గొడవ క్లియర్ అయిపోతుంది. అవదా? అయిపోతుంది. అంటే క్రైస్తవుడు వివేచన కలిగి ఉండాలి. ఒకవేళ పరిశీలించలేకపోతే మౌనంగా ఉండాలి, మౌనం అయిపోవాలి. ఎందుకో తెలుసా? ఇంకా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకూడదు. కానీ వివేచన లేని ఏం చేస్తాడు చెప్పనా? అనగానే అంటావు నాకు తెలుసు అంటాడని, నా మీద ఎప్పటి నుంచో వారసూపులు చూస్తున్నాడు, నాకు తెలుసు అంటదని అని వెంటనే మన దరిదాపులు ఉన్న సదుపాయాలను వాడుకుని ఆళ్ళకి లేనిపోనంత మన విషము కక్కినట్లు కక్కేస్తాం. ఇది క్రీస్తు మార్గములో నడిచేవాడు నడక కాదు, వీని మట్టి దేవుడు ఆనందించాడు. అర్థమైందా? మన వివేచన కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, పాము వలె పావురం వలె నిష్కపట కలిగిన వారిగా ఉన్నాడు. పాము తెంతి పోల్చాడు. పాము వివేకము కలిగినది. అది ఇక్కడ లోపలికి వచ్చిందనుకో, దాన్ని మనం కొట్టడానికి ఒక్కో వస్తువు తెస్తే అది ఏదైతే ఉందో ఒకదానికి సర్దుకుపోతుంది. అవునా? చివరిది తీస్తే అందులో ఉంటుంది పాము, ఆ కర్ర కిందో ఆ పట్టి కిందో. ఇప్పుడు నాకు తప్పించుకోవడానికి అవకాశం లేదు అని కాటేయటానికి వివేకంగా ఉంటుంది. అర్థమైందా? అది పాముకున్న లక్షణం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? వివేచన కలిగి ఉండాలి, కాటేయకూడదు. మళ్ళీ ప్రభు అన్నాడు పావురు వలె మారిపోవాలంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలని. పావురాలు గుంపు, నువ్వు చిన్న రాయే చిటికే 1000 పావురాలు సరే ఎగిరిపోతాయి, అంత భయస్తురాలు పావురం. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగ మనం ఉండగలిగితే కనుక ఆ మార్గములో కనుక నడితే, ఇది పురాతనమైన మార్గం. ఏది పురాతన మార్గం అంటే ఆదాము కానుంచి వస్తున్న మార్గం. అబ్రాహాము నడిచాడు, ఇస్సాకు నడిచాడు, యాకోబు నడిచాడు, దానియేలు నడిచాడు, షద్రక్ మిషక్ అబేద్నెగోలు నడిచారు, హోషే నడిచాడు, యెషయా నడిచాడు, వారందరూ నడిచారు, ఆది అపోస్తులు నడిచారు. ఇప్పుడు మనము కూడా నడవాలి. అలా నడవగలిగితే ఆ మార్గములో నడిచేటప్పుడు చెప్పాను కదండి నేను, పూలబాట అయితే కాదు, పానుపు అయితే కాదు, అడుగు తీసి అడిగైతే ఖచ్చితంగా ముళ్ళే గుచ్చుకుంటే ఏ శాతమే అవతలకి వెళ్ళిన తర్వాత మన శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన సింహాసనము కుడిపార్శ్వం ముందు మనల్ని కూర్చుండబెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.